హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ 5th లెసన్లోనే రిమైనింగ్ బిట్స్ ఫైటో హార్మోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఆక్సిన్లు. ఆక్సిన్లు కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనానికి ఉపయోగపడతాయి. కణం పెరుగుదలకు కాండం వేరు విభేదనం అంటే మొలకెత్తేటప్పుడు విత్తనం నుంచి వేరు కాండం ఏర్పడతాయి కదా, ఇలా కాండం వేరు ఏర్పడడాన్ని విభేదనం అంటాం. ఈ విభేదనం చెందడానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్లు ఆక్సిన్లు. సెకండ్ వన్ సైటోకైనిన్లు. సైటోకైనిన్లు ఏం చేస్తాయంటే కణ విభజనని ప్రేరేపిస్తాయి, సెల్ డివిజన్ని ప్రేరేపిస్తాయి. అదేవిధంగా పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకుల వయోవృద్ధిని ఆలస్యం చేయడం అంటే ఆకులు తొందరగా రాలిపోకుండా ఉండడానికి సైటోకైనిన్లు ఉపయోగపడతాయి. తర్వాత పత్ర రంధ్రాలు తెరుచుకునేలాగా చేయడం కూడా సైటోకైనిన్స్ యొక్క పని. థర్డ్ వన్ జిబ్బరెలిన్స్. జిబ్బరెలిన్లు ఏం చేస్తాయి అంటే విత్తనాల అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవడం, పుష్పించడాన్ని ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కోరకాలు మరియు విత్తనాల్లో సుప్తావస్థను తొలగించడం. ఇది జిబ్బరెలిన్ యొక్క ఫంక్షన్. ఇక్కడ చూడండి, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి. రీసెంట్గా అయితే అన్ని విత్తనాలు సీడ్లెస్ ఫ్రూట్స్ వస్తున్నాయి. గ్రేప్స్ కానీ వాటర్ మిలన్లు కూడా, పపాయ కానీ వాటిలో ఏమవుతుంది, విత్తనాలు లేనటువంటి ఫలాలను అభివృద్ధి చేస్తున్నారు. విత్తనాలు లేని ఫలాల అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి హార్మోన్ జిబ్బరెలిన్స్. అబ్సెసిక్ ఆమ్లం. అబ్సెసిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే పత్ర రంధ్రాలు మూసుకునేలాగా చేస్తుంది, విత్తనాల సుప్తావస్థను ప్రేరేపిస్తుంది, తర్వాత ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహిస్తుంది అంటే ఆకులు తొందరగా రాలిపోయేలాగా చేస్తుంది. లాస్ట్ వన్ ఈథిలిన్. ఈథిలిన్ ఏం చేస్తుందంటే ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్ ఈథిలిన్. తర్వాత ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి. మొక్కలలో ఉండే హార్మోన్లను ఏమంటారు? మొక్కల్లో ఉండేటటువంటి హార్మోన్లను ఫైటో హార్మోన్లు అని పిలుస్తారు. ఫైటో అంటే మొక్కలు అనే అర్థం. కాంతి అనువర్తనం మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? కాంతి అనువర్తనం మీద ప్రయోగం చేసినటువంటి శాస్త్రవేత్తలు చార్లెస్ డార్విన్ మరియు ఫ్రాన్సిస్ డార్విన్. నెక్స్ట్ వన్ ఆక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆక్సిన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎఫ్డబ్ల్యూ వెంట్. గ్రీక్ భాషలో ఆక్సిన్ అంటే పెరగడం అని అర్థం. అనువర్తన చలనాలు అనగానేమి? అనువర్తన చలనాలు అంటే ఉద్దీపనాల దిశ చలన దిశ నిర్ధారించినట్టయితే అటువంటి చలనాలని అనువర్తన చలనాలు అంటాం. ఒకవేళ ఉద్దీపనల దిశ చలన దిశను కనుక నిర్ధారించకపోతే వాటిని నాస్టిక్ చలనాలు అంటాం. అనువర్తన చలనాలు నాస్టిక్ చలనాలు. ఉద్దీపనల దిశ చలన దిశ నిర్ధారిస్తే అనువర్తన చలనాలు అంటాం, నిర్ధారించకపోతే నాస్టిక్ చలనం అంటాం. మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని ఏమంటారు? కాంతి అనువర్తనం అంటాం. మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటాం. దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్గా కిటికీ దగ్గర పెరిగేటటువంటి మొక్క ఇస్తాడు. ఒక మొక్కను తీసుకొచ్చి మనం కిటికీ దగ్గర ఉంచినట్టయితే ఆ మొక్క ఎటువైపుగా పెరుగుతుంది అంటే కిటికీ నుంచి బయట వైపుకు పెరుగుతుంది. ఎందుకంటే బయట వైపు నుంచి కాంతి పడుతుంది కదా, ఆ కాంతికి అనువర్తనాన్ని చూపిస్తుంది. కాబట్టి దీన్ని కాంతి అనువర్తనం అంటాం. కాంతి వైపుకు మొక్కలు పెరగడాన్ని కాంతి అనువర్తనం అంటాం. నెక్స్ట్ ఫోటో అనగా కాంతి అని, ట్రోపిజం అంటే చలనం అని అర్థం. ఫోటో ట్రోపిజం. కాంతి అనువర్తనంలో ఫోటో అంటే కాంతి అని అర్థం, ట్రోపిజం అంటే చలనం అని అర్థం. నెక్స్ట్ వన్ గురుత్వానువర్తనానికి ఉదాహరణ. గురుత్వానువర్తనం అంటే ఏంటిది? గురుత్వాకర్షణకి అనుకూలంగా మొక్కలు చలనాన్ని ప్రదర్శించడం. అంటే మొక్కలలో వేరు అనేది గురుత్వానువర్తనాన్ని ప్రదర్శిస్తుంది. వేరు ఏం చేస్తుంది? గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా భూమి లోపలికి పెరుగుతుంది. కాబట్టి గురుత్వానువర్తనానికి ఉదాహరణ వేరు. నీటి అనువర్తనం అనగానేమి? నీటి అనువర్తనం అంటే సింపుల్, నీటి వైపుకు అనువర్తనాన్ని చూపించడం, నీటి వైపుకు పెరగడం. ఎగ్జాంపుల్కి రాళ్లలో ఉండేటటువంటి మొక్కలు కానీ లేదా గోడలలో పెరిగేటటువంటి మొక్కలు, రాళ్ల మధ్యలో పెరిగే మొక్కలు ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి అంటే వీటి యొక్క వేర్లు నీరు ఎక్కడ ఉంటుందో ఆ నీటి వైపుకు పెరుగుతాయి. రాళ్ళ సందులలో పెరిగే మొక్కలు, గోడలలో పెరిగేటటువంటి మొక్కలు నీటి కోసం నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ వేర్లు అటువైపుగా పెరుగుతాయి. అలాంటి చలనాన్ని నీటి అనువర్తనం అని అంటాం. ఏమంటాం? నీటి అనువర్తనం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ నులి తీగలలో ఉండే అనువర్తనం ఏంటిది? నులి తీగలలో ఉండేటటువంటి అనువర్తనం స్పర్శానువర్తనం. కొన్ని రకాల మొక్కలు సొర కానీ సొర బీర దోస ఇలాంటి మొక్కలు కనుక తీసుకున్నట్టయితే
ఇవేంటి తీగ మొక్కలు. వీటి యొక్క కాండం బలహీనంగా ఉండడం వల్ల అవి పెరగడానికి ఏదైనా మనం ఆధారాన్ని ఇచ్చినట్టయితే అవి ఏం చేస్తాయి, ఆధారాన్ని పట్టుకొని పెరుగుతాయి. దాన్ని ఏమంటాం, స్పర్శానువర్తనం అంటాం. ఇక్కడ స్పర్శానువర్తనంలో చూడండి, ఆ మనం ఎటైతే సపోర్ట్ ఇస్తామో అటువైపుగా దాని యొక్క చలనం ఉంటుంది, దాని యొక్క పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉద్దీపనం అనేది ఆ దిశను నిర్ధారిస్తుంది. ఓకేనా, స్పర్శానువర్తనం. నెక్స్ట్, రసాయన చలనాలకు అనువర్తనాన్ని చూపించడాన్ని ఏమంటాం, రసాయనాలకు అనువర్తనాన్ని చూపించడాన్ని ఏమంటాం. రసాయనాలకు అనువర్తనాన్ని చూపిస్తే రసాయనిక అనువర్తనం అంటాం. ఎగ్జాంపుల్కి పరాగనాళం మొలకెత్తడం. పరాగరేణు పైన కీలాగ్రం మీద పరాగరేణువు పడ్డాక అక్కడ ఉండే రసాయనాలను బట్టి పరాగరేణువు మొలకెత్తుతుంది. ఓకేనా, ఇదేంటిది అంటే రసాయనిక అనువర్తనం. ఎక్కువ మొత్తంలో ఆక్సిన్లు కాండం పెరుగుదలను ప్రేరేపిస్తుంది, మరి వేరు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఒకవేళ ఆక్సిన్లు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కాండం పెరుగుదలను ప్రోత్సహిస్తే కానీ వేరు పెరుగుదల మాత్రం నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ లెసన్ అయిపోయిందండి. లెసన్లో మనకు పాఠం వెనుక భాగంలో ఇచ్చేటటువంటి బిట్స్ ఉన్నాయి కదా, అవి సింపుల్గానే ఉంటాయి, అయినప్పుడు ఒక్కసారి చూద్దాం. మెదడులో అతిపెద్ద భాగం, మెదడులో ఉండే అతిపెద్ద భాగం మస్తిష్కం. రెండు నాడీ కణాలు కలిసే భాగాన్ని ఏమంటాం, సినాప్స్. కణాలు పొడవుగా సాగుటకు మరియు కాండాగ్రాలు వేరాగ్రాల విభేదనానికి కారణమైన హార్మోన్. కాండాలు పొడవు కావాలంటే కావాల్సిన హార్మోన్ ఆక్సిన్లు. నెక్స్ట్ క్వశ్చన్, థైరాక్సిన్ యొక్క పని. థైరాక్సిన్ యొక్క పని ఏంటిది, సాధారణ జీవక్రియ రేటు, సాధారణ పెరుగుదల రేటు, సాధారణ జీవక్రియ రేటు. నెక్స్ట్ వన్, విత్తనాలను దీర్ఘకాలం నిల్వ చేయడానికి వాడే హార్మోన్. విత్తనాలను దీర్ఘకాలం నిల్వ చేయడానికి ఏ హార్మోన్ వాడతామంటే అబ్సిసిక్ ఆమ్లం, ఎందుకంటే విత్తనాల సుప్తావస్థ అనేది ప్రేరేపిస్తుంది. విత్తనాలను ఒకవేళ ఎక్కువ కాలం మనం నిల్వ చేయాలి అంటే అవి ఏం కావాలి, సుప్తావస్థలో ఉండాలి, కాబట్టి అబ్సిసిక్ ఆమ్లాన్ని వాడతాం. కాండం కొన భాగం పార్శ్వ కోరకాల పెరుగుదలను అణచివేయడాన్ని ఏమంటాం. కాండం స్ట్రేట్గా పొడవుగా పెరిగిపోయి దాని కొమ్మలను అణచివేసినట్టయితే దాన్ని అగ్రాధిక్యత అంటాం. కొన్ని మొక్కలలో మనం గమనించవచ్చు, మొక్క స్ట్రేట్గా పెరుగుతుంది, పార్శ్వ భాగాలు రాకుండా ఉంటాయి, అలా ఉంటే దాన్ని ఏమంటాం, అగ్రాధిక్యత. ఇక అగ్రాధిక్యత కారణమైనటువంటి హార్మోన్ ఆక్సిన్. మరి అగ్రాధిక్యత తొలగించాలంటే ఏం చేయాలి, కాండం యొక్క కొన భాగాన్ని కత్తిరించాలి. కొంచెం కట్ చేసినట్టయితే పార్శ్వ భాగాలు పెరుగుతాయి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన భావావేశాల మీద నియంత్రణ కోల్పోయాడు, అయితే అతనికి మెదడులో ఏ భాగం పనిచేయడం లేదు. ఆన్సర్, ద్వారాగోర్ధం. భావావేశాల కేంద్రం ఏంటిది, ద్వారాగోర్ధం. కాబట్టి భావావేశాల మీద నియంత్రణ కోల్పోయాడంటే అతడు మెదడులో ద్వారాగోర్ధం పనిచేయట్లేదు. నెక్స్ట్ వన్, అత్తి పత్తిలో ఆకులు ముడుచుకొని పోవడం వల్ల కలిగే లాభం ఏంటిది. టచ్ మీ నట్ ప్లాంట్ ఉంది కదా, దాంట్లో ఆకులు ముడుచుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే మేసే జంతువుల నుంచి రక్షణ. మేసే జంతువుల నుంచి రక్షించుకోవడానికి ఆ అత్తి పత్తిలో ఆకులు ముట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏది. మధుమేహానికి సంబంధించిన గ్రంథి క్లోమం. క్లోమం నుంచే కదా ఇన్సులిన్ వచ్చేది. ఒక తోటమాలి తన తోటలో పెద్ద పెద్ద తాళియ మొక్కలు పెంచాలనుకున్నాడు, అయితే పోషకాలతో పాటు ఏ హార్మోన్ని వేయాలి లేదా వాడాలి అంటే ఆన్సర్ వచ్చేసి సైటోకైనిన్స్. ఆన్సర్ సైటోకైనిన్స్. మొక్కలలో కణ విభజనను ప్రేరేపించడానికి సైటోకైనిన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి తాళియ మొక్కలు కూడా ఏంటి, అవి బుషెస్ కదా, అంటే గుబురుగా పెరిగేటటువంటి మొక్కలు, కాబట్టి వీటిని పెంచాలంటే సైటోకైనిన్స్ కావాలి. పొట్టి మొక్కల కొమ్మలు పొడవుగా పెరగడానికి కారణమైన హార్మోన్ ఇది. పొట్టి మొక్కలు ఉన్నటువంటి మొక్కల్లో కొమ్మలు పొడవుగా పెరగాలంటే కారణమైన హార్మోన్ సైటోకైనిన్స్. నాస్టిక్ చలనాన్ని ప్రదర్శించే మొక్క ఏది. నాస్టిక్ చలనాన్ని ప్రదర్శించే మొక్క అత్తి పత్తి, మైమోజా ఫ్యూడికా అంటాం. టచ్ మీ నాట్ ప్లాంట్. అయితే ఇక్కడ నాస్టిక్ చలనం అని ఇచ్చాడు, ఇది స్పర్శానువర్తనం అని కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే అత్తి పత్తి ప్లాంట్లో ఏమవుతుంది అంటే ఆకుల యొక్క పత్రపీఠం తల్పం వంటి పత్రపీఠం ఉంటుంది. ఈ పత్రపీఠంలో నీరు ఉంటుంది. ఆ నీరు ఉండడం వల్లనే ఆకులు నిటారుగా ఇట్లా నిలబడి ఉండగలుగుతాయి. ఎప్పుడైతే మనం ఆకును టచ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ పత్రపీఠంలో ఉండేటటువంటి నీరంతా కూడా ఆ ఈనెల నుంచి పక్క భాగాలకు వెళ్ళిపోతుంది, ఆకులోనే మిగతా భాగంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల ఆ పత్రపీఠం దాని యొక్క ఏమంటారు గట్టిదనాన్ని కోల్పోయి ఆకులు ముడుచుకోవడం జరుగుతుంది.
మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది, ఆ నీరు అనేది యథాస్థితికి వచ్చేసి ఆకులు మళ్ళీ తెరుచుకోవడం జరుగుతుంది. 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఓకేనా. ఇలా ఇక్కడ ఏం జరుగుతుంది, స్పర్శ ద్వారానే ఆకులు ముడుచుకుంటున్నాయి కాబట్టి ఇదేమవుతుంది, స్పర్శానువర్తనం అవుతుంది. కానీ ఈ స్పర్శానువర్తనం అనేది ఏంటిది అంటే దిశను నిర్ధారించట్లేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సొర లేదా బీర తీగలో గనక ఒక సొర చెట్టుకో బీర చెట్టుకో మనం ఒక కట్టెని సపోర్ట్గా పెట్టినట్టయితే ఆ కర్రను పట్టుకుంటూ ఆ తీగ పెరుగుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, దిశ అనేది నిర్ధారించబడుతుంది. కానీ ఇక్కడ చూడండి, అత్తిపత్తి మొక్కలో మనం స్పర్శ దాన్ని టచ్ చేసినాం, టచ్ చేసినప్పుడు ఆకులు ముడుచుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఏం జరగట్లేదు, దిశ నిర్ధారించబడట్లేదు. కాబట్టి అత్తిపత్తిలో ఉండేటటువంటి స్పర్శానువర్తనం అనేది ఏం చలనం, నాస్టిక్ చలనం. నాస్టిక్ చలనాన్ని ప్రదర్శించేటటువంటి మొక్క ఏది అంటే అత్తిపత్తి. లేదా అత్తిపత్తిలో ఉన్నటువంటి చలనం ఏదంటే స్పర్శానువర్తనం ఇస్తే స్పర్శానువర్తనం పెట్టవచ్చు, లేదా ఇది ఒక రకమైనటువంటి నాస్టిక్ చలనం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కనుక ఆన్లో పెట్టుకున్నట్టయితే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి. మీకు నిజంగా ఈ వీడియో ఉపయోగపడుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.